ఆరిపోతుందా ఆరిపోదా అని అడిగాడు. ఆరిపోద్దా ఆరిపోదా? దీపం వెలిగిస్తామండి, ఫ్యాన్ ఎట్టామండి, క్యాండిల్ ఎట్టాం, పైన చిమ్ని కూడా లేదు, ఆరిపోద్ది దీపం. ఫ్యాన్ అట్టక్కలేదు, ఫ్యాన్ అట్టకపోయినా ఆరిపోద్ది. ఆరిపోతుందా ఆరిపోదా అన్నాడు. ఆరిపోద్దా అన్నాను నేను. ఇంకా దేవుడేటి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, బాబు గాల్లో దీపం పెడితే ఆరిపోద్దన్న జ్ఞానం నీకు ఇచ్చాడు కదా దేవుడు. ఇచ్చాడా లేదా? నీకు ఆ జ్ఞానం పశువుకు లేదయ్యా జ్ఞానం, దానికి తెలియదయ్యా జ్ఞానం. నీకు ఇచ్చాడు, గాల్లో దీపం పెడితే ఆరిపోద్దన్న జ్ఞానం నీకు భగవంతుడు ఇచ్చాడు కదా. ఆ జ్ఞానం ఇచ్చినా సరే గాల్లో దీపం పెట్టి ఆరిపోకుండా చేయమంటే నీ అంత మూర్ఖుడు ఎవడలేడు ప్రపంచంలో అన్నాను. ఉన్నాడా లేడా దేవుడు? దేవుడు లేడని బుద్ధిహీనులు, బుద్ధి లేనులు అనుకుంటారట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం అనుకుందరు. వారు చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యములు చేసేవారు అనుకుంటారట. కాబట్టి దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుడిని ఏం చేయాలో తెలుసా? ఈ శ్రేష్టమైన మానవ జీవితాన్ని ఇచ్చినందుకు నిరంతరము దేవుని కృతజ్ఞత కలిగి ఆరాధించకపోతే, స్తుతించకపోతే నువ్వు నీతి లేనివాడు. కాబట్టి పరలోకం చేరాలనుకుంటే ఏం సంపాదించుకోవాలి? ఇప్పుడు నీతి. ఎలా సంపాదించుకోవాలి నీతి? నీతి సంపాదించుకునే మార్గాలు కొన్ని లేఖనముల నుంచి చూపిస్తాను. మీరు సంపాదించుకున్నారో లేదో ఆలోచించుకోండి. మరి ఉపవాస కూడికలలో మీరేం సంపాదించారు? రోమా పత్రికలో నుండి 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ అబ్రహాం గురించి రాస్తూ పౌలు గారు రోమా సంఘానికి, అబ్రహాం ఏమి నీతిమంతుడేమీ కాదు, అబ్రహాం ఏమి మంచివాడేమీ కాదు, కానీ అబ్రహాం నీతిమంతుడు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాం గారు ఏం చేశాడట? దేవుణ్ణి నమ్మాడట, అందుకు నీతిమంతుడయ్యాడట. అంటే నీతిమంతులు కానీ ఏ మనుషుడైనా సరే నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మటం అంటే ఏమిటి? మీరు ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నారు? అబ్రహాం జీవితాన్ని పరిశీలన చేస్తే నాకు 3 సంగతులు అర్థమయ్యాయి. అబ్రహాం నీతిమంతుడు అవ్వడానికి దేవుని నమ్మాడు. ఎలా నమ్మాడు అంటే, దేవుని నమ్మటం అంటే మీరు చర్చికి రావడం దేవుణ్ణి నమ్మినట్టు ఏం కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన దేవుణ్ణి నమ్మినట్టు ఏమి కాదు, మీరు కానుకలు ఇచ్చినంత మాత్రాన దేవుణ్ణి నమ్మినట్టు ఏం కాదు, బాప్తిసం పొందినంత మాత్రాన దేవుణ్ణి నమ్మినట్టు కూడా కాదు. చర్చికి వెళుతున్నారు, టెంపుల్కి వెళుతారు, మసీదుకి వెళుతారు, వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మినట్ట? ఎందుకు వెళుతారు వీళ్ళంటే వీళ్ళకి ఏదో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నారు తప్ప దేవుని నమ్మి కాదు. దేవుని నమ్మటం అంటే అబ్రహాము జీవితంలోంచి నేను నేర్చుకున్న 3 సంగతులు మీ ముందు పెడతాను. అబ్రహాము దేవుని నమ్మాడట, నీతిమంతుడయ్యాడట. ఎలా నమ్మాడు దేవుణ్ణి? అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే నాకు 3 సంగతులు అర్థమయ్యాయండి. అందులో మొదటిది ఏమిటో తెలుసా? అబ్రహాము దేవుడు చెప్పింది చేశాడు. అది దేవుణ్ణి నమ్మటం అంటే. రెండవది, అబ్రహాము దేవుడు చెప్పిన దాన్ని నమ్మాడు. మూడవది, అబ్రహాము దేవుడు అడిగిన దాన్ని ఇచ్చాడు. అంతేనండి అబ్రహాం జీవితం. ఈ 3 మాటల్లోనే అబ్రహాం గారి జీవితం ఆధారపడి ఉంది. ఈ 3 విషయాల వల్లే అబ్రహాం గారు దేవుడిని నమ్మాడు, నీతిమంతుడయ్యాడు. ఏమిటి అబ్రహాం గారు? దేవుడు ఏం చెప్పాడు అబ్రహాం గారికి? అబ్రహామా, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పిన మాట ఇది అబ్రహాం గారితో. దేవుడు ఆశీర్వదించాలంటే ఏం వదిలేయాలట? దేవుడు ఆశీర్వదించాలంటే ఏం వదిలేయాలట? మిమ్మల్ని వదిలేయమని నేను చెప్పట్లేదు, అబ్రహాం గురించి చెప్తున్నాను. దేవుడు ఆశీర్వదించాలంటే ఏం వదిలేయాలట? నీ దేశాన్ని వదిలేయి, నీ ఇంటిని వదిలేయి, నీ తల్లిదండ్రులను వదిలేయి, నీ బంధువులను వదిలేయి, చూపిస్తున్న దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను. అప్పుడు అబ్రహాం గారు, ఏనాయనా దేశం వదిలేకపోతే ఆశీర్వదించలేవా? నీకు చేత కాదా? అమ్మ బాబులు వదిలేయకపోతే ఆశీర్వదించవా? నీకు చేత కాదా? బంధువులు అందరినీ వదిలేయాలా అన్నాడు అబ్రహాం గారు. ఏమన్నా ఉదయం లేచాడండి అబ్రహాం గారు. ఏ దేశం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడా దేవుడు? ఏమైనా ఏమి చెప్పలేదు, నువ్వు వెళ్ళు అన్నాడంతే. ఉదయం లేచాడండి అబ్రహాం గారు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అంతే. ఎక్కడికి తెలియదు. నా దగ్గరకు ఒక అబ్బాయి ఇచ్చి, అయ్యగారు బైబిల్ ట్రైనింగ్ అయ్యానండి. అయ్యా అన్నాడు. మంచిది నాయన, సేవ చేద్దాం అనుకుంటున్నాను. చేసేను ఆయన అన్నాను. ఎక్కడ చెయ్యాలో ఇంకా చెప్పలేదు అయ్యగారు, అందుకే కనిపెడుతున్నాడట. నువ్వు అక్కడే ఉన్నాయన, అక్కడే ఉంటావన్న.
అబ్రహాం గారు అలాగన్నాడా? దేవా వెళ్ళమన్నావు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కదా నాయన, నువ్వు చెప్పే వరకు ఇక్కడే ఉంటాను నాయన, చెప్పాక బయలుదేరుతాను ప్రభు అన్నాడు. ఆ దేవుడు ఏమన్నా అబ్రహాం గారు ఏమన్నా దేవుడితో? ఉదయం రాత్రి చెప్పాడు అబ్రహాం గారితో, ఉదయం లేచి వెళ్ళిపోతున్నాడండి అబ్రహాం. ఎక్కడికి తెలియదు. మీరు ఇల్లు ఖాళీ చేసి వెళుతుంటే మీ ఇంటి పక్కన అడుగుతారా ఎక్కడికి వెళుతున్నారండి, ఏ ఊరు వెళుతున్నారండి, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని అడుగుతారా? అడగరా? అబ్రహామును కూడా అడిగారు. నేను వ్యాఖ్యానిస్తున్నాను ఈ మాటలు, ఈ బైబిల్లో ఉండవు. నేను ఆలోచించుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ఆలోచన, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చిన ఆలోచన. అబ్రహాం గారు వెళుతుంటే బంధువులు అడిగారు, స్నేహితులు అడిగారు, ఏ అబ్రహామా ఎక్కడికి వెళుతున్నావు? తెలియదు. తెలియకుండా వెళ్ళిపోతున్నావా? దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? తెలియదు. ఏ అబ్రహామా నువ్వు పిచ్చేగాని పట్టిందా నీకు, లేకపోతే మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నావా అని అడిగితే అబ్రహాం గారి సమాధానం తెలుసా? మీరేమంటే అనుకోండి, నా దేవుడు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు అనగలవాలాగా? నువ్వు చెయ్యగలవాలాగా? అందుకే నేను అబ్రహాం గారు నీతిమంతుడయ్యాడు. అబ్రహాం గారు వెళ్ళాడు, దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాంని. దేవుడు అంటున్నాడు, ఇంకా ఆశీర్వదిస్తాను అబ్రహాం అన్నాడు. అబ్రహాం గారికి కొంచెం బాధ కలిగింది. ఎందుకులే నాయన, బోళ్ళంతా ఇచ్చేసావు, ఏం చేసుకొని ఇదంతా మా ఇంటి పెద్ద భార్య ఉన్నాడు ఎలియాజరు, అటు అట్టుకెళ్ళిపోతాడు కదా, వద్దులేనైనా ఓ కొడుకుని కూడా ఇవ్వలేదు కదా నువ్వు, ఎందుకు ఈ ఆస్తి అంతా, నేను ఏం చేసుకోను అన్నాడు అబ్రహాం గారు. కొడుకునిస్తానన్నాడు. ఎప్పుడన్నాడు అబ్రహాం గారితో? దగ్గర 100 సంవత్సరాలు అబ్రహాం గారికి వచ్చేసి, భార్యకి ఏమో 90 సంవత్సరాలు వచ్చేసి, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. భార్యకు పిల్లలు పుడతారా? పుట్టే అవకాశం ఉందా? ఏ మాత్రం అవకాశం లేదు. వృద్ధుడైపోయాడు అబ్రహాం గారు, భార్య స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు కొడుకునిస్తానంటున్నాడు. ఎవడన్నా నమ్ముతాడా? చాలేవయ్యా, ఆ లేదు సూ లేదు, కొడుకు పేరు స్వామలింగం అని. వయసులో ఉండగా ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఎత్తావా ముసలితనం వల్ల కొడుకుని? ఎవడన్నా నమ్ముతాడా? నవ్వుపోతారన్నాడు. అబ్రహాం గారు ఏమైనా చిత్తం ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏమైనా కలదా తండ్రి? అది దేవుడు నమ్మటం అంటే. దేవుడికి అసాధ్యమేమీ ఉండదు, ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు. అది నమ్మాడండి అబ్రహాం గారు. అదేంటి దేవుడిని నమ్మటం అంటే. మీరు నమ్ముతారా దేవుడిని అలాగా? ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్తుంటే ఒక అమ్మాయి వచ్చి, ప్రార్థన చేయండి అయ్యగారు. నేను ఎవరికి ఎక్కడ ప్రార్థన చేయను, మీ పాస్టర్ గారు ఉంటారు, చేయించుకోండి అంటాను. ఎందుకంటే అక్కడ స్థానిక దైవజనుడు ఉన్నాడు, ప్రార్థన చేసి. మీరు చెప్తారు కానీ మేము ఏదో ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళక మీకోసం ఎవరూ ప్రార్థన చేయరు, ఏ పాస్టర్ గారు చేయడు. నేను చెప్తున్నాను, అబద్ధం ఎందుకు? ఒక ప్రార్థన చేస్తాం, ఎంతమంది అడిగారు తండ్రి, వాళ్ళందరినీ దీవించే తండ్రి, అంతే తప్ప పేరు పెట్టిన ప్రార్థన చేయడానికి మాకేమైనా అంత జ్ఞాపకం ఉంటుందా? ఆ పిల్ల వచ్చి ఏడుస్తుంది, పాపం ఏడుస్తుందని నాకు జాలి కలిగి, చెప్పమ్మా ప్రార్థన చేస్తాను, ఏం చెయ్యాలి అని అడిగాను. నీ బాధ ఏంటంటే అని అడిగాను. ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, మా ఆయన చాలా తాగుబోతాడండి, బాగా తాగేస్తాడండి, ఇంట్లో ఏమి డబ్బులు ఇవ్వడండి, ఇంట్లో ఏమి ఇవ్వడు, సరిగా నన్ను కొట్టేస్తాడండి, పిల్లల్ని కొట్టేస్తాడండి, ఆడితో పడలేకపోతున్నానండి అయ్యా, ఆడు మారేలాగా ప్రార్థన చేయండి అని ఏడుస్తాను. నాకు బాధ కలిగింది. అమ్మ ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకో తల్లి, దేవుడు ఉన్నాడు మనకు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా, ఆయనకు సర్వము సాధ్యమే, కనురెప్పపాటులో క్రియ చేయగలిగిన దేవుడు ఆయన. ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి, ఆ తాగుబోతు ప్రార్థన మార్చుని ఆయన, వాడికి రక్షణ కలుగు చేయని ఆయన, మారు మనసు కలుగు చేయి తండ్రి అని ఆమెనన్నాను. ఆ పిల్ల ఏముందో తెలుసా ఆయన, ఆడెక్కడ మారుతాడండి, దుర్మార్గుడు అంటే అయ్యగారంట పోతుంది. ఏ తల్లి ఇటు రావే అన్నాను, వచ్చింది. ఆడెప్పటికీ మారడం అన్నాను. అదేటయ్యగారు, ఆడు మారకపోవడానికి కారణం నువ్వే. ప్రార్థన చేస్తావు, చేయించుకుంటున్నావు, నమ్మేవా? మరి ఇంకెందుకు? ఇదా దేవుడిని నమ్మటం అంటే. మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. పొందుతాము కాదు, మీరు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మండి, పొందేశామని నమ్మాలి. అది దేవుడిని నమ్మటం అంటే. అబ్రహాం గారు వయసు మీరిపోయినా, భార్యకు స్త్రీధర్మం నిలిచిపోయినా, కొడుకు పుడతాడని దేవుడు అంటే, చిత్తం ప్రభువా నీకు అసాధ్యమైనది లేదని నమ్మాడు. అది దేవుడు నమ్మటం అంటే. మూడోది, అబ్రహాం గారు అడిగింది ఇచ్చాడు దేవుడికి. ఏమడిగాడు అబ్రహాం గారు? అన్న ప్రకారంగా దేవుడు కొడుకుని ఇచ్చేశాడు. ఆ ఇంట్లో ఎంత సంబరం ఉంటుందండి, ఎంత ఆనందం ఉంటుందండి. చూశాడు దేవుడు. అబ్రహామా ఒకసారి బయటకు వస్తావా అన్నాడు. అబ్రహాం గారు బయటకు వచ్చాడు. ఇదిగో అబ్రహామా, నీ ఒకే ఒక కొడుకును, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకుని వెళ్ళి నేను చూపిస్తున్న కొండ మీద నాకు దహన బలి అన్నాడు. సాధ్యమేనా?
సాధ్యమేనా ఎవరికైనా? లేక లేక పుట్టాడు, కోట్లాస్తికి వారసుడు. దేవుడు ఏమడుగుతున్నాడు? ఏ గొర్రెని అడగొచ్చు కదా, మేకను అడగొచ్చు కదా. నీకు సొంత కొడుకును నువ్వు, మళ్ళీ దేవుడు అడుగుతున్న మాట చూశారు అక్కడ, నీ ఒకే ఒక కొడుకును నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకుని వెళ్ళి నాకు బలి. ఏ నాయనా, అంత దుర్మార్గుడువా నువ్వు? ఇచ్చినట్టే ఇచ్చావా, మళ్ళీ ఇమ్మంటావా? ఇది నీకేమైనా న్యాయమా? నువ్వు అసలు దేవుడివేనా అన్నాడు అబ్రహాం గారు. ఏమన్నా చిత్తం ప్రభువా. ఉదయం లేచాడు, కొడుకుని తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, కత్తె పట్టుకున్నాడు, నిప్పి పట్టుకున్నాడు, కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు బలి ఇవ్వడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత దారిలో కొడుకు అడుగుతున్నాడు, నాయనా కత్తి పట్టుకొస్తున్నావు, నిప్పు పట్టుకొస్తున్నావు, కట్టెలు పట్టుకొస్తున్నావు, గొర్రె పిల్ల మర్చిపోయి పెట్టినానా, నీకేమైనా మతం ఉందా లేదని అడిగాడు కొడుకు. ఎవరా? ఆ తండ్రి హృదయం ఎంత ద్రవించిపోతుందో ఆలోచించండి. అబ్రహాం సమాధానుడు తెలుసా? దేవుడు చూసుకుంటాడు నన్ను. ఎందుకంటే ఈడు పారిపోతాడేమని భయం. ఒకవేళ నువ్వేరా గొర్రె పిల్లవు, నిన్నే బలిస్తానని కానీ అబ్రహాం అంటే, అబ్రహాం ముసలోడు, కొడుకు పడిచోడు, అటు పారిపోతే అమ్మో నా దేవుడు అడిగిన దాన్ని ఇవ్వలేకపోతానని దేవుడు చూసుకుంటాడు నన్ను ఆయన అన్నాడు. అది అంటే దేవుడు నమ్మటం అంటే. తీసుకుని వెళ్ళాడు. పనివారు బలవంతులు, అబ్రహాం ముసలోడు. పనివారిని రావద్దన్నాడండి కొండ మీదకి, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు వెళ్ళి దేవునికి బలిచ్చి వస్తాము అన్నాడు అబ్రహాం గారు. ఎందుకు రావద్దన్నాడో తెలుసా? పనివారిని, కొడుకును కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం పెట్టి కత్తితో నరుకుతున్నప్పుడు మానవత్వం ఉన్న మనుషుడు ఎవడని ఆపుతాడు? అక్కడ పిల్లల్ని కొట్టేస్తా ఉండండి, మీరు మీ కొడుకే దారిని ఎందుకు కొడుతున్నారో పిల్లల్ని అలాగా చిన్న అడుగుతారు, అడగరా? మానవత్వం ఉన్నవాడు ఎవడైనా అడుగుతాడు. కొందరు ఉన్నారని తిరగబడతారే, ఆయనే కొడతారు. ఎందుకురా చిన్నపిల్లలు పట్టుకుని అలా బాతున్నావు, బుద్ధి ఉందా లేదా నీకు అడుగుతారు కదా. అలాగాని ఏ పనివాడైనా సరే కొడుకును బలిస్తుంటే అడ్డు తగులుతాడేమని పనివారిని రానవలేదండి అబ్రహాం గారు. అది దేవుణ్ణి నమ్మటం. కాళ్ళు చేతులు కట్టేశాడు, బలిపీఠం మీద పెట్టాడు, కత్తెత్తేసాడు. ఒక్క క్షణంలో కత్తి పడిపోతుంది. ఇస్సాకు మీద స్వరం వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా ఆగు ఆగు, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అన్న సంగతి అర్థమైంది. ఆకాశం వైపు చూడు నాయనా, నక్షత్రాలు కనపడుతున్నాయి ప్రభు, సంతానం అలా చేస్తాను. సముద్రపు ఇసుకరేణువును చూపించి నీ సంతానాన్ని ఇలా దీవిస్తాను. అది అండి దేవుణ్ణి నమ్మటం అంటే. అంతేగాని చర్చకు వచ్చేయటం, బైబిల్ చదివేయటం, పాటలు పాడేయటం, ప్రార్థనలు చేసేయటం అంత మాత్రాన నువ్వు దేవుణ్ణి నమ్మినట్టు కాదు, నువ్వు నీతిమంతుడు కాలేవు.